మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నవరాత్రులు ఇవి చాలా పవిత్రమైన, ప్రముఖమైన పర్వదినములు, ఈ నవరాత్రి ఉత్సవములు. అయితే కొందరు నవరాత్రులు జరుపుకుంటారు పూజలు, కొందరు త్రిరాత్రులు జరుపుకుంటారు. ఎవరైతే ఈ చివరి 3 రోజులు జరుపుకోవాలనుకుంటున్నారో వారు త్రిరాత్ర కలశ స్థాపన చేసుకోండి. సరస్వతి రూపం ఆ రోజు త్రిరాత్రి కలశ స్థాపన చేసుకోండి. చివరి 3 రోజులు పూజలు నిర్వహించుకోవచ్చును. అలాగే మంగళవారం రోజు అష్టమి, నవమి వస్తున్నాయి. ఈ నవమి అనేది మంగళ బుధవారాల్లో వ్యాపించి ఉంది. కాబట్టి మంగళవారం రోజు దుర్గాష్టమి చేసుకోండి. అలాగే మహర్నవమికి సంబంధించిన సువాసిని పూజ చేసుకోండి. తెల్లారి వచ్చే మహర్నవమి రోజు హోమములు, బలిదానములు, ఆయుధ పూజలు లాంటివి చేసుకోండి. ఇవన్నీ నేను దసరాకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలో పెట్టాను. అది మీరు చూడకుంటే తప్పకుండా చూడండి. అలాగే ఈ బతుకమ్మ పండుగకు సంబంధించిన వీడియో కూడా చేశాను. అది కూడా తప్పకుండా చూడండి. క్లారిఫికేషన్ అనేది కొంచెం వస్తుంది. అలాగే ఈ బతుకమ్మ నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలి, బతుకమ్మను ఎప్పుడు చెరువులో కలపాలి అనే దాని మీద చాలా నడుస్తూ ఉన్నాయి. సహజంగా అయితే నవమి రోజు వేస్తుంటారు. నేను గతంలో చెప్పాను వీడియోలో, కొందరి ఆచారం ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొందరు అష్టమి రోజు వేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో నవమి రోజు వేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు 5 డేసే ఉంటుంది. సో ఇవన్నీ మీరు గమనించుకోండి. అయితే ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, మంగళవారం పనికిరాదు, అది ఇది, శుక్రవారము, మంగళవారము, అష్టమి, నవమి అన్నింటికీ వీటిని ఆపాదించకండి దయచేసి. కొన్నిసార్లు బాధ కలుగుతుంది నాకు. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏదో మిమ్మల్ని ఉద్ధరించాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో ఏమాత్రం కాదు. నా మనసులో ఉన్న ఆలోచన చెప్తున్నాను, నా బాధని చెప్తున్నాను. ప్రతి దానికి ఈ చాదస్తాన్ని అంటగట్టకండి. ఏ చిన్న పని చేసినా, ఏదో మంగళవారము, శుక్రవారము, అష్టమి, నవమి, ప్రతిదానికి వీటిని కామన్గా ఆపాదించకండి. జ్యోతిష శాస్త్రం చదువుకున్న వ్యక్తిగా, జ్యోతిష శాస్త్రంలో పలు విభాగాల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సంపాదించిన వ్యక్తిగా, అంతకంటే ముఖ్యంగా పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళ సలహాను తీసుకున్న తర్వాత నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. ప్రతిదానికి ఈ చాదస్తాన్ని అంటగట్టకండి. ఈ మంగళవారం అని, శుక్రవారం అని, అష్టమి, నవమి, ఇది పనికిరాదు, అది పనికిరాదు అని. ఈ చాదస్తము మనకేం కాదు, కాకపోతే ఈ పిల్లలకు, ఎదుగుతున్న పిల్లలకు, టీనేజర్స్కి, వాళ్ళ మెదళ్లపై ఈ ప్రభావం చాలా పడుతుంది. ఏంటి ఇది, ఈ హిందూ పద్ధతుల్లో ఇంత ఆచారాల, ఇన్ని అడ్డంకుల చిన్న పని చేయాలంటే, ఇన్ని చాదస్తాల, ఇంత మూఢత్వమా, ఇంత కన్ఫ్యూజనా అనేది ఆ చిన్నపిల్లల మెదడులో నాటుకుంది అంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత చాదస్తం ప్రతిదానికి పనికిరాదు. నేను చెప్తున్నాను వినండి. తిథి, వార, నక్షత్రాలు అనేవి ప్రముఖంగా 3 ఉంటాయి. దీంట్లో నక్షత్రానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది అంటే తిథి, వారాలు కొంచెం మధ్యమంగా ఉన్న, అధమంగా ఉన్న పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నక్షత్రం తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది తిథికి ఉంటుంది. తిథి బాగుంటే ఈ వీక్ డేస్, వారములు ఏవైతే ఉంటాయో, మంగళవారం అని, శుక్రవారం అని, ఈ వారం అని, ఆ వారం అని, అవి ఏవి కన్సిడర్ చేయనవసరం లేదు. తిథి బలంగా ఉంటాయి. ఈ వారమునకు అంటే రోజుకు, వీక్ డేకి లీస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. అలా ప్రతిదానికి కొంచెం ఆ మూఢత్వం అనేది అద్దకండి, చాదస్తం అనేది అద్దకండి. ఇది నా సూచన అందరికీ. ఇది ఎదుగుతున్న పిల్లల మెదళ్లపై ప్రభావం చూపిందంటే ఈ కన్ఫ్యూజన్లు మా వల్ల కాదు, ఈ యాంబిగ్విటీ మా వల్ల కాదు అని చెప్పి డైవర్ట్ అయ్యి ఏ శుక్రవారంలోనో ఆదివారంలోనో కలిసిపోతారు. అది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం మూఢత్వము, చాదస్తము అనేది తగ్గించుకోండి. హిందుత్వానికి ఇవి వ్యతిరేకము. ఇది మీరు తప్పకుండా గమనించండి. ఇది ఒక బాధతో చెప్తున్నాను తప్ప ఎవరిని బాధ పెట్టాలని కాదు. మీరు దీన్ని గమనించాలి. ఎప్పుడైనా సరే హిందుత్వం అనేది ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. హిందూ తత్వం అనేది మనల్ని అభివృద్ధి చేస్తుంది తప్ప మూఢత్వంలోనికి, ఛాందసంలోకి నెట్టదు. ఇది గమనించాలి.
ఈ చిన్న చిన్న విషయాలు, చాదస్తాలు, కన్ఫ్యూజన్స్తోని మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ చేయకండి పిల్లల్ని, ఎదిగే పిల్లల్ని.